నమస్కారం అండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఫార్మసీ కౌన్సిల్ ఎన్నికల్లో నేను యునైటెడ్ రిజిస్టర్డ్ ఫార్మసిస్ట్ ప్యానెల్ తరపు నుంచి సీరియల్ నెంబర్ 18 నుంచి నాగకృష్ణరాజు ఈ మంది నేను పోటీ చేస్తున్నాను. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉండగా గత 15 సంవత్సరాల క్రితం ఈ ఎలక్షన్ అనేది జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ ఎలక్షన్ అనేది జరగలేదు. ఇప్పుడైతే ఈ ఎలక్షన్ స్టార్ట్ చేయడానికి ఈ కూటమి గవర్నమెంట్ అయితే అనుమతి ఇచ్చింది. దాని ప్రకారం ఎలక్షన్కి దినేష్ కుమార్ ఐఏఎస్ గారిని ఎలక్షన్ ఆఫీసర్గా నియమించి ఎలక్షన్ నోటిఫికేషన్ జరిగింది. దీంట్లో ఏమి అంటే ఈ నెల 11వ తారీఖు 11/12/2025 నాటికి ఎవరైతే రిజిస్టర్డ్ ఫార్మసిస్టులు ఉన్నారో ప్రతి ఒక్క ఫార్మసిస్ట్కి పోస్టల్ ఓటు అనేది అందుతుంది అనేసి కౌన్సిల్ నుంచి తెలియజేశారు. కానీ ఈరోజు 15వ తారీఖు వచ్చినా కానీ మన జిల్లాలో అంటే పశ్చిమ గోదావరి జిల్లాలో 5291 మందికి ఓటు ఉండగాను 50% ఓటు కూడా ఈ రోజు వరకు ఎవరికి చేరలేదు. మళ్ళీ ఈ ఓటు చేరిన తర్వాత ఈ నెల 24/12/2025 తారీఖుకి కౌన్సిల్కి మళ్ళీ రిటర్న్ పంపించాలనేసి ఈ లోపు చేరితేనే ఆ ఓటు చెల్లుతుంది అనేసి చెప్పడం జరిగింది. కానీ ఇప్పుడు 15వ తారీఖు వరకు రాకపోతేనే 20వ తారీఖుకి మనం పోస్ట్ చేస్తేనే 24వ తారీఖు కన్నా స్పీడ్ పోస్టులు అందుతుంది. దీనికోసం టైం అనేది లేదు. దీనికోసం మేము కౌన్సిల్ వారిని రిటర్నింగ్ అధికారిని సమయం పెంచాలి అనేసి అడుగుతున్నాము. దీనికోసం రిజిస్టర్ గారు కానీ వీళ్ళు కానీ మాకు ఎక్స్ప్లెయిన్ చేయవలసిందిగా టైంని కేటాయించాల్సిందిగా కోరుచున్నాను. అదేవిధంగా మేము రిజిస్టర్డ్ యునైటెడ్ ఫార్మసిస్ట్ కౌన్సిల్ ప్యానెల్ తరఫున మేము 6 అభ్యర్థులు ఈ పోటీకి పెట్టడం జరిగింది. ఇందులో లుక్కా నరేష్ గారు, వడ శ్రవణ్ కుమార్ గారు, మా వేమూరు మాలతి గారు, కోటిపాటి రాధాకృష్ణ అండ్ ఆదిరెడ్డి నల్లవల్లి ఆదిరెడ్డి గారు, ఈ 6 మెంబర్స్ని మేము సపోర్ట్ చేస్తూ ఇందులో గవర్నమెంట్ అసోసియేషన్ ఫార్మసిస్ట్ గవర్నమెంట్ అసోసియేషన్ తరఫున వేమూరు మాలతి గారిని పోటీలో పెట్టడం జరిగింది. ఈ ప్యానల్కి మొత్తం మా జిల్లాలో ఉన్న ఫార్మసిస్ట్ సోదరులందరూ కూడా ఓటేసి వీళ్ళందరినీ గెలిపించాలని కోరుతూ, అదేవిధంగా ఈ సమయం వేరే చోట వృత్తిగా వేరే చోట్ల పనిచేస్తా వెళ్ళిపోయిన వాళ్ళందరికీ బ్యాలెట్లు అందడానికి ఇబ్బందిగా ఉంది కాబట్టి దాన్ని ఒకసారి పరిశీలించి ఈ టైంని కొంచెం పొడిగించి బట్వాడా చేయడానికి అవకాశంగా కల్పించాల్సిందిగా ఎలక్షన్ ఆఫీసర్ గారిని కోరడం జరుగుతుంది. ముఖ్యమైన ఫార్మసీ కౌన్సిల్ ద్వారా జరుగుతున్న ఇప్పటికీ 4 సంవత్సరాల నుంచి ఇబ్బంది పడుతున్నారు. రెన్యూవల్స్ విషయంలో కానీ, రిజిస్ట్రేషన్ విషయంలో కానీ, షాపుల్లో పనిచేస్తున్న వాళ్ళు కానీ, కెమిస్ట్రీ అసోసియేషన్ వాళ్ళు కానీ, మేము కానీ ట్రైనింగ్ ఇవ్వడానికి కావాల్సిన స్టూడెంట్స్ కానీ మొత్తం అందరం కూడా ఈ కౌన్సిల్ రిజిస్ట్రేషన్ సరైన పద్ధతిలో నడవకపోవడం వల్ల చాలా ఇబ్బందులు పడుతున్నాం. అలాంటి సమస్యలు, అలాగే కాలేజీ టీచింగ్ స్టాఫ్, అలాగే ఇండస్ట్రీలు ఫార్మసిస్టులు పడుతున్న ఇబ్బందులన్నింటినీ కూడా మేము గుర్తించడం జరిగింది. వారికి కొంత ప్రతి రిజిస్టర్డ్ ఫార్మసిస్ట్కి కూడా మేము ఇన్సూరెన్స్, హెల్త్ ఇన్సూరెన్స్ మరియు టర్మ్ ఇన్సూరెన్స్ 10 లక్షల చొప్పున ఇన్సూరెన్స్ పాలసీని ప్రతి ఒక్కరికి ఇచ్చే విధంగాను ఫార్మసీ కౌన్సిల్ భవనానికి భూమి కేటాయించమని ప్రభుత్వాన్ని కోరుతూ, అలాగే ఒక శాశ్వత భవనాన్ని గతంలో వాసిరెడ్డి రామారావు ఎలాగైతే హైదరాబాద్లో నాంపల్లిలో మనకి ఒక భవనాన్ని ఏర్పాటు చేశారు, అలాగే మనం ఇక్కడ అమరావతిలో కానీ విజయవాడలో కానీ ఒక భవనాన్ని కేటాయించి నిర్మించుకునే శక్తి కోసం మనం కృషి చేసి మనం ఒక శాశ్వత భవనాన్ని మన కౌన్సిల్ కోసం నిర్మించుకుందామని, దీనికోసం మా 6 సభ్యుల్ని గెలిపించాలని కోరుతున్నాం. ఈ సందర్భంగా ఈ అందరికీ సహకరించవలసిందిగా మీ అందరినీ కోరుతూ సెలవు.